రామాయపట్నం పోర్టు కోసం భూములు ఇళ్లు కోల్పోయిన గుడ్లూరు మండలం సాలిపేట పంచాయతీలోని కర్లపాలెం ఎస్టీ కాలనీ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్&ఆర్ ప్యాకేజీ కింద కొత్తగా కాలనీ నిర్మించబోతుంది. ఆ కాలనీలో 80 మంది లబ్ధిదారులకు నేడు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ యమహోంసి హాజరై లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించడంతో పాటు ఇళ్ల పట్టాలను అందజేశారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున స్థలాలు కేటాయించినట్లు చెప్పారు. మొత్తం 8.26 ఎకరాల విస్తీర్ణంలో కాలనీ ఏర్పాటవుతుందని, ఇప్పటికే సీసీ రోడ్లు కూడా నిర్మించామని చెప్పారు. ప్రజల అవసరాల కోసం ఇంకా తాగునీరు, విద్యుత్ సౌకర్యాలతో పాటు అంగన్వాడీ భవనం, దేవాలయం, చర్చి, కమ్యూనిటీ హాల్, ప్రహరీ నిర్మాణాలు త్వరలోనే మొదలవుతాయన్నారు. మొత్తంగా కాలనీలో ఒక్కొక్కరికి సగటున 9 లక్షల చొప్పున 7.28 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అన్నారు. భూములు త్యాగం చేసిన రైతులకు న్యాయం చేసే బాధ్యత పాలకులపై ఉందని, కానీ గత ప్రభుత్వంలో ఆవులవారిపాలెం, మొండివారిపాలెం పునరావాస కాలనీల్లో సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశామంటూ ఎమ్మెల్యే ఇంటూరు గుర్తు చేశారు. అలాగే సాలిపేట గ్రామంలో 50 ఇళ్లు మిగిలిపోగా వారు కూడా కొత్త కాలనీ కోరుకుంటున్నారని ఎమ్మెల్యే ఇంటూరు తెలిపారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని, త్వరలో వారి సమస్య పరిష్కరిస్తారంటూ తెలిపారు. రామాయపట్నం సమీపంలో 20 కోట్లతో జెట్టి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఇంటూరు తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా పోర్టుకు సహకరించిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు కృషి చేస్తామని ఇంటూరు నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామాయపట్నం పోర్టు ఈఈ శివరాం, డిఈ మస్తాన్రావు, ఏఈ గోపీకృష్ణ, ఎలక్ట్రికల్ ఏడీఈ విజయబాబు, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ బాలకిషోర్, మండల టీడీపీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు సోములు, పార్టీ నాయకులు చేపల రమణయ్య, ఆట్ల కోటయ్య, ఆవుల శ్రీను, కొక్కిలగడ్డ సుబ్రహ్మణ్యం, పొట్టేళ్ల మురళి, పోలుగుంగు కృష్ణ, గొల్లపోతు హరిప్రసాద్, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంకోటి ఉందా? ఇది మంచి లొకేషన్ వచ్చిందిలే. తడిశెట్టి శాంతమ్మ పట్టుకో, నువ్వు పట్టుకుందిరా. వస్తున్నాయా? ఏం చేస్తా? 4 ఏళ్ళు సరిపోతున్నాయా? ఈరోజు సాలిపేట ఎస్టీ కాలనీలో మీ అందరి మధ్య ఈరోజు ఈ ప్లాట్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన సబ్ కలెక్టర్ వంశీ గారికి, అలాగే పోర్టు అధికారులకు, మాట్లాడిన బోర్డు అధికారులకు, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నాగరాజు గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సోదరుడు సోములు గారికి, మాజీ సర్పంచ్ సోదరుడు రవణయ్య గారికి, వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీరందరూ కూడా గత ప్రభుత్వంలో మీరందరూ పడ్డ కష్టాలు చెప్తా ఉన్నారు. నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఆర్&ఆర్ కాలనీని ఏర్పాటు చేసేటప్పుడు కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మొండివారిపాలెంలో ఉన్న బ్యాలెన్స్ వర్కులు కానీ, ఆవులవారిపాలెంలో ఉన్న బ్యాలెన్స్ వర్కులు నేనే స్వయంగా పర్సనల్గా తీసుకొని ఎవరైతే మాట్లాడిన బోర్డు అధికారులకు చెప్పి అవి ఇమీడియట్గా కూడా చేయించడం జరిగింది. గత ప్రభుత్వంలో కాలనీలు నైట్ షిఫ్ట్ చేశారే కానీ కనీసం మనిషి చనిపోతే బరేల్ గ్రౌండ్ను కూడా ఏర్పాటు చేయని పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈరోజు 2 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ బరేల్ గ్రౌండ్కి ల్యాండ్ ఐడెంటిఫై చేయడం కానీ, వాళ్ళకి అమౌంట్ వేయడం కానీ జరిగింది. మీరు అందరూ కూడా ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయం. అలాగే కర్లపాలెం లేఅవుట్ కూడా గత ప్రభుత్వంలోనే ల్యాండ్ అలాట్ అయినా కూడా అక్కడ ఉండే సమస్యలను ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోకపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మన సబ్ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సహాయ సహకారాలు అందించారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో కూర్చొని గౌరవ మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా చొరవ తీసుకొని వాళ్ళకి ల్యాండ్ రేట్లు కూడా కొంచెం పెంచి ఈరోజు సాలిపేట కర్లపాలెం ఆర్&ఆర్ కాలనీ అయిందంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈ ఎస్టీ కాలనీ కూడా ఆర్&ఆర్ కాలనీలో
అనేక సమస్యలు ఉన్నాయి. గ్రామంలో ఉండే నాయకులు పొలాల్లో నుంచి నీళ్లు చెరువులోకి పోయే పరిస్థితి ఉంటే వాళ్ళు కూడా మన నాయకులు అయితే వాళ్ళకు కూడా కన్విన్స్ చేసి ఎస్టీలకు కూడా మనం R&R కాలనీ ఏర్పాటు చేయాలి, తప్పదు మనకేం చెప్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తేనే ఈరోజు ఈ లేఅవుట్ అయింది. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతా ఉంటే అనేక ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాళ్ళ కోసం వాళ్ళ కాలనీలు ఖాళీ చేసి R&R కాలనీకి వస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న అధికారులకి నాయకులకు ఉందని చెప్పి మేము రోజు కూడా ఈ కాలనీలకి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా. సబ్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ 57 మందే ఉంటే ఇంకా 27 మంది బెనిఫిషరీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సబ్ కలెక్టర్ గారి దృష్టికి పలు దఫాలుగా తీసుకెళ్ళి ఆయన కూడా కన్విన్స్ అయ్యి తర్వాత కలెక్టర్ గారికి అందరికీ కూడా పైకి చెప్పి అందరికీ ఈరోజు 80 మందికి కూడా ప్లాట్లు ఇస్తూ ఉన్నారంటే దీంట్లో అధికారుల పాత్ర కూడా నాతో పాటు వాళ్ళు కూడా కీలకమైన పాత్ర పోషించబట్టే ఆ 23 మందికి కూడా ఈరోజు మీ అందరూ కూడా లెటర్లు ఇచ్చే పరిస్థితి ఉంది. మీరు అందరూ కూడా గమనించాలి. ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకార సోదరులు, వాళ్ళకి నిద్రలేస్తే సముద్రానికి పోతేనే మృతుండే పరిస్థితి అయితే గత ప్రభుత్వంలోనే జట్టీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత గత పాలకులకు ఉంటే కనీసం పట్టించుకోని పరిస్థితి లేకపోతే అక్కడుండే ల్యాండ్ ఓనర్లు కూడా ఇక్కడే ఒక రామ్మోహన్ ఉన్నాడు, మీకు తప్పదు, రేటు ఎక్కువైనా తక్కువైనా ఈ ప్రాంతంలో మత్స్యకారులందరికీ న్యాయం జరగాలంటే మీరు ల్యాండ్ ఇవ్వాలి, ఏదో ఒకటి హెల్ప్ చేయండి అని చెప్తే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించబట్టే ఈరోజు జట్టీ ఏర్పాటు కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఏ ప్రభుత్వం అయితే చెప్పినవి చేస్తూ ఉందో, ఏ ప్రభుత్వం అయితే మిమ్మల్ని ఇక్కడ ఖాళీ చేయించారే కానీ మీ మౌలిక వస్తువులను కూడా పట్టించుకొని ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికి ఉదాహరణ ఇక్కడున్న మాజీ సర్పంచ్ రమణయ్య కూడా జీవితాంతరం కాంగ్రెస్ పార్టీకి ఓటేశాడు, నమ్మిన పార్టీ సున్నం పెట్టింది రమణయ్యకి. మీ అందరూ కూడా చెప్తా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే తెలుసో తెలియకో యాచరీ కట్టుకున్నాడు. యాచరీ కట్టుకుంటే దానికి న్యాయంగా సరే గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకున్న ఆ ఎంక్రోచ్మెంట్ ఖర్చులు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. కానీ కనీసం అతనికి ఉన్న 60 సంవత్సరాలు ఉంటే కంటిన్యూషన్గా కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా ఎలక్షన్లో నాకు ఓట్లు ఇలా. కానీ నేను మానవతా ధర్మంతో మనం చూస్తా, అన్యాయం చేయకూడదు ఎవరికి కూడా అని చెప్పి సబ్ కలెక్టర్ గారికి ఎన్నిసార్లు చెప్పా, కలెక్టర్ గారికి కూడా ఎన్నిసార్లు చెప్పా, ఇంకా పై అధికారులకు చెప్పా, మంత్రి గారికి కూడా చెప్పా, తప్పకుండా నాకు ఓట్లు వేసినా వేయకపోయినా రమణయ్యకి కూడా న్యాయం చేసే బాధ్యత నాదని చెప్పి స్థానిక శాసనసభ్యుడిగా ఈ సందర్భంగా రమణయ్యకి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ ఎందుకు చెబుతా ఉన్నా అంటే కమిట్మెంట్ ఉండాలి, మోసం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఏదైనా ఒక మాట చెప్తే దానికి కట్టుబడి పనిచేసే బాధ్యత కూడా స్థానికంగా మన నాయకులకు ఉంటేనే ఫ్యూచర్లో మనకు గౌరవం ఉంటుంది. ఒక మాట చెప్పామంటే ఆ మాట తూచా తప్పకుండా ఇక్కడే అట్ల కోటయ్యన కూడా ఉన్నాడు. పలు దబాలుగా సాలిపాటిలో ఉన్న గ్రామాలన్నీ కూడా ఖాళీ చేస్తూ ఉన్నారు. మా గ్రామం ఒక్కటే అక్కడ మిగిలిపోతూ ఉంది. మేము 40-50 ఇళ్ళు అక్కడ ఉండలేము, తప్పకుండా మాకు కూడా R&R కాలనీ ఇవ్వాలని చెప్తే నేను కూడా సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోయా. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఉండే సబ్ కలెక్టర్ గారు కూడా మనకు మంచి వ్యక్తి. మనం ఏదైనా చెప్తే ఇని దానికి వాస్తవాలకు చాలా దగ్గరగా చూస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా ఒక రైతు నష్టం జరిగేదానికి కానీ ఒక అంటే నిరుద్యోగులకు కూడా ఇక్కడ ఉండే పరిశ్రమల్లో కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీలదని చెప్పి ఆయన ప్రతి సందర్భంలో నొక్కి చెప్తా ఉన్నాడు. అటువంటి సబ్ కలెక్టర్ దొరకడం కూడా మనకు మంచిదని చెప్పి ఆయనకి ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు ఈ లేఅవుట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా మీ సదాస్తాలతో వాళ్ళందరికీ కూడా ఏదైతే ప్లాట్లు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని జీవితాంతం మిమ్మల్ని కూడా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్న కృషిని మీరు ఎప్పుడు కూడా మరవకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో ఎక్కడో పొలం పోతూ ఉంటారు, ఇక్కడ పిల్లలు ఉంటారు, చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కావాల్సిన బాధ్యత మాకుంది. తప్పనిసరిగా ఈ లేఅవుట్ చుట్టూరు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టించి మీకు సెక్యూర్గా ఉండే విధంగా మీ కాలనీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి దానికి నేను హామీ ఇస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీరు కూడా ఒకసారి పనిచేసిన వాళ్ళు మళ్ళీ మర్చిపోవాల్సిన బాధ్యత కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. మళ్ళీ రేపు రమణయ్య ఎలక్షన్ టైంకి ఎట్లా ఉంటాడో కూడా ఇప్పుడే ముందే చెప్తా ఉన్నా, మీరైతే మాత్రం నన్ను గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిపినందుకు మాజీ సర్పంచ్ గారు రమణయ్యకి అలాగే గ్రామ పార్టీ నాయకులందరికీ కూడా అలాగే పత్రికా సోదరులకి ఈనాటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ
పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.